పొరుగింటి పోరు భరించలేం బాబోయ్ అంటారు పెద్దలు. కానీ ఆ పొరుగువారిని మార్చలేకపోయినా వాళ్ళ బుద్ధినైతే ఖచ్చితంగా మార్చొచ్చు అని ఇప్పుడు మన వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. మొన్నటిదాకా మన బంగ్లాదేశ్ తాత్కాలిక బాస్ యూనస్ ఇచ్చిన బిల్డప్ చూస్తే అబ్బో ఇతను దేశానికి ప్రధాని అనుకోవాలా లేక ఏదో మాస్ సినిమాలో విలన్ అనుకోవాలా అని మనకే డౌట్ వచ్చింది. మన భారత్ వైపు చూసి తొడకొట్టి మేసం మెలేసి నేను మోనార్క్ని నన్నెవరూ టచ్ చేయలేరు అన్న రేంజ్లో ఓవర్ యాక్షన్ చేశాడు. తీరా సీన్ కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం సితారైపోయింది. ఆవేశం ఆవిరైపోయింది. నిన్నటిదాకా పులిలా గాండ్రించిన పెద్ద మనిషి ఈరోజు పిల్లిలా మారిపోయి సారీ సార్ ఏదో తెలియక తప్పు జరిగిపోయింది కాస్త చూడండి అయ్యా అని బతిమలాడుకుంటున్నాడు. ఢాకాలో కూర్చుని గాంభీర్యం ప్రదర్శించిన ఆయనకు ఇప్పుడు సడన్గా వెన్నులో వణుకు ఎందుకు పుట్టింది? నిన్నటిదాకా తగ్గేదేలే అన్న మనిషి ఈరోజు తప్పైపోయింది సారు అని ఎందుకు లెంపలేసుకుంటున్నాడు? ఈరోజు ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే మా వీడియోలు చూస్తున్నారు. దయచేసి మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీరు ఎక్కడ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయడం మర్చిపోకండి. ఢాకాలో కూర్చున్న యూనస్ గారికి ఇప్పుడు వెన్నులో వణుకు మొదలైంది. నిన్నటికి నిన్న సడన్గా ఆయనకు జ్ఞానోదయం అయింది. అయ్యో ఇలా గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేయడం తప్పండి అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. నేను దీన్ని ఖండిస్తున్నాను, తప్పు చేసిన వాళ్లను అస్సలు వదిలిపెట్టను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇన్నాళ్ళు అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతుంటే నోరు మెదపని యూనస్ ఇప్పుడు సడన్గా శాంతి భద్రతల గురించి క్లాసులు ఎందుకు పీకుతున్నాడు? ఆయన గొంతులో ఈ మార్పు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఢాకాలో లేదు, అది మన సిలిగురి కారిడర్లోనూ ఢిల్లీలోని పార్లమెంట్ గుమ్మాల వెనుక ఉన్న ఒక సీక్రెట్ రిపోర్ట్లోనూ దాగుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా వినిపించని ఆ నిజాన్ని ఇప్పుడు మనం బయట పెడుతున్నాం. కథ ఎక్కడ మొదలైందంటే షరీఫ్ ఉస్మాన్ హదీ అనే ఒక కుర్ర నాయకుడితో. ఇతనేమి బంగ్లాదేశ్ పాలిటిక్స్లో పెద్ద సెలబ్రిటీ కాదు, ఒక చిన్న స్థాయి లీడర్. ఒకరోజు ఎవరో ఇతన్ని కాల్చేశారు. పాపం పరిస్థితి సీరియస్ అయ్యేసరికి సింగపూర్ తీసుకెళ్లారు. కానీ లాభం లేకపోయింది. అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ అవ్వాలి కదా. కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది. ఈ హత్యకు కారణం ఎవరని ఎంక్వైరీ చేస్తే బయటపడ్డ పేర్లన్నీ బంగ్లాదేశ్ వాళ్ళవే. ఇందులో మన భారత్ ప్రమేయం సున్నా. కానీ రాజకీయాల కోసం ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు అక్కడ ఉన్న జనాలు ఈ హత్యను భారత్ మీదకు నెట్టేసి నానా యాగి చేశారు. అసలు మనకు సంబంధం లేని ఒక చిన్న లీడర్ని మనమెందుకు టార్గెట్ చేస్తామనే లాజిక్ కూడా వాళ్ళకు లేదు. ఈ అబద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఆగస్ట్ 2024లో చేసినట్టే మళ్ళీ భారత్ వ్యతిరేక మంటలు రాజేశారు. మన హై కమిషన్ను చుట్టుముట్టారు, హిందువులను టార్గెట్ చేశారు. కామెడీ ఏంటంటే అక్కడ డైలీ స్టార్ట్ అనే న్యూస్ పేపర్ ఆఫీస్ను తగలబెట్టారు. కారణం ఏమిటి? ఆ పేపర్ షేక్ హసీనాకు సపోర్ట్ చేస్తుందట. కానీ నిజం ఏమిటి అంటే ఆ పేపర్ ఇప్పుడు ఫుల్గా భారత్ వ్యతిరేక కథనాలు రాస్తుంది, యూనస్ భజన చేస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ దాడులకు లాజిక్ లేదు, కేవలం గుంపుల పెత్తనం, ఓట్ల రాజకీయమే నడుస్తుంది. యూనస్ ప్లాన్ సింపుల్, భారత్ని బూచిగా చూపించి ఓట్లు దండుకోవాలి. కానీ మన భారత్ ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుందని బంగ్లాదేశ్ మర్చిపోయింది. ఎప్పుడైతే సీన్ శృతి మించిందో భారత్ రెండు రకాలుగా రియాక్ట్ అయింది. ఒకటి మిలిటరీ పరంగా, రెండు డిప్లొమాటిక్ పరంగా. మిలిటరీ పరంగా మన వాళ్ళు చేసిన పని మామూలుగా లేదు. మన చికెన్ నెక్ అదే సిలిగురి కారిడర్ దగ్గర పట్టు బిగించారు. S-400 సిస్టమ్స్, రాఫెల్ జెట్స్, బ్రహ్మోస్ మిసైల్స్ ఇలా భారీ ఎత్తున మోహరించారు. రంగ్పూర్, త్రిపుర దగ్గర కొత్త బలగాలను దించారు. ఒరే బాబు, మా చికెన్ నెక్ వీక్ అని మీరు అనుకుంటే పొరపాటే. మీకు మూడు వైపులా ఉన్నది మేమే. మాకు తిక్కరేగిందంటే మొత్తం సరుకు రవాణా ఆపేసి ఊపిరాడకుండా చేస్తాం అనే రేంజ్లో వార్నింగ్ ఇది. ఇక దౌత్యపరంగా బంగ్లాదేశ్ హై కమిషనర్ను పిలిపించి గట్టిగానే క్లాస్ పీకారు. దెబ్బకు సీన్ రివర్స్ అయింది. భారత్తో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదని యూనస్ మామకు అర్థమైపోయింది. ఆ భయం కొద్దే ఇప్పుడు న్యాయం ధర్మం అంటూ డైలాగులు చెబుతున్నాడు. కానీ ఇదంతా పై మాటలే. ఇప్పుడు అసలు సిసలైన సీరియస్ మ్యాటర్కి వద్దాం. ఈ మధ్య శశి థరూర్ నేతృత్వంలోని మన పార్లమెంటరీ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది.
అది చదివితే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ రిపోర్ట్ సారాంశం ఏమిటి అంటే, బంగ్లాదేశ్ నుండి మనకు పొంచి ఉన్న ముప్పు 1971 యుద్ధం కంటే చాలా డేంజర్ అట. అదేంటి అలా అంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. 1971లో మన ఆర్మీ సహాయాన్ని చూసిన తరం ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయారు లేదా చనిపోయారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ రోడ్ల మీద తిరుగుతున్న 15 నుంచి 25 ఏళ్ల కుర్రాళ్లకు ఆ చరిత్ర తెలియదు. వాళ్ళ బుర్రల్లో చిన్నప్పటి నుండి భారత్ మన శత్రువు అనే విషయం నింపేశారు. రెండు దేశాల మధ్య ఎమోషనల్ బాండింగ్ కట్ అయిపోవడమే మన ముందున్న పెద్ద ఛాలెంజ్. దీనికి తోడు అక్కడ అవామీ లీగ్ వీక్ అవ్వగానే ఆ గ్యాప్లోకి ఇస్లామిక్ రాడికల్స్, చైనా, పాకిస్తాన్ ఏజెంట్లు దూరిపోయారు. బంగ్లాదేశ్ ఎకానమీ వెంటిలేటర్ మీద ఉంది. ధరలు మండిపోతున్నాయి. ఉద్యోగాలు లేవు. జనం ఆ కోపాన్ని ప్రభుత్వం మీద చూపించకుండా అక్కడి లీడర్లు ఆ కోపాన్ని భారత్ వైపు మళ్లిస్తున్నారు. ఎంత దారుణమంటే మన ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టేస్తామని స్టేజ్లెక్కి వాగుతున్నారు. ఇది డైరెక్ట్గా మన దేశ సమగ్రతకే సవాల్. అయితే ఇక్కడ మన ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ మెచ్చుకోవాలి. మహమ్మద్ యూనస్ అంటే బంగ్లాదేశ్ కాదు, అక్కడి సామాన్య ప్రజలే మనకు ముఖ్యం అని మన వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ పొరుగు వాళ్ళు మారరు కదా. సింపుల్గా చెప్పాలంటే 1971లో పాకిస్తాన్ను ఓడించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అక్కడ యువత మెదళ్లలో నాటుకుపోయిన ద్వేషాన్ని ఓడించడం మరొక ఎత్తు. మొదట్లో ఈ దాడుల మీద యూనస్ అండ్ కో నోరు మెదపలేదు. ఈ గొడవల్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్ గేమ్ ఆడదామనుకున్నారు. కానీ ఎప్పుడైతే భారత్ సీరియస్ అయిందో, ప్రపంచ దేశాలు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాయో, యూనస్ గారికి చెమటలు పట్టాయి. డిసెంబర్ 19న సీన్ మొత్తం మారిపోయింది. స్వయంగా యూనస్ 2 ఎడిటర్లకు ఫోన్ చేసి, బాబోయ్ నేను చాలా బాధపడుతున్నాను, ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అని బిల్డప్ ఇచ్చారు. ఇది ఆయన మనసు మారి చెప్పిన మాట కాదు, మన దెబ్బకు భయపడి చెప్పిన మాట. భారత్ ఇచ్చిన డబుల్ డోస్, బార్డర్లో మిలిటరీ, ఢిల్లీలో డిప్లొమసీతో ఢాకాలో ప్రకంపనలు సృష్టించింది. డిసెంబర్ 18 వరకు భారత్ను బెదిరించిన యూనస్ డిసెంబర్ 19 కల్లా పూర్తిగా మారిపోయాడు. అంతకుముందు మన జర్నలిస్టుల మీద నోరు పారేసుకున్న ప్రెస్ సెక్రటరీ షఫీక్ ఉల్ ఆలం అయితే ఏకంగా నా బతుకు చెడ, భూమి చీలిపోతే అందులో దూరిపోవాలని ఉంది అన్న రేంజ్లో ఫీల్ అయిపోయి ఎమోషనల్గా సారీ చెప్పాడు. తన స్నేహితుల నుంచి వచ్చిన కాల్స్ వల్ల తాను ఎంత ఫెయిల్ అయ్యానో తెలిసిందట. తీవ్రవాదుల పట్ల మెతక వైఖరి వల్ల వాళ్ళు పేట్రేగిపోయారని ఒప్పుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, భారత్ ఇప్పుడు డిఫెన్స్ ఆడటం లేదు, అటాకింగ్ మోడ్లో ఉంది. బోర్డర్లో ఆయుధాలు, మాటల్లో ఘాటు రెండూ పెంచింది. కానీ మన టార్గెట్ అక్కడి ప్రజలు కాదు, అక్కడి ప్రభుత్వం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. చివరిగా ఒక్క ప్రశ్న, రాత్రికి రాత్రి ఢాకాలో స్వరం మార్చేలా చేసిన ఈ భారత్ బటన్ పవర్ ఎంతకాలం పనిచేస్తుంది? ఈ భయం కేవలం ఈ రోజుకే పరిమితమా, లేక బంగ్లాదేశ్ రాజకీయాలనే మలుపు తిప్పుతుందా? యూనస్ సడన్గా ఇలా ప్లేట్ ఫిరాయించడం కేవలం భయం వల్లేనా, లేక దీని వెనుక మనకు కనిపించని ఇంకేదైనా పెద్ద స్కెచ్ ఉందా? భారత్ తీసుకున్న ఈ యాక్షన్ సరిపోతుందా, లేక ఫ్యూచర్లో ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోవాలా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.